పోక్సో యాక్ట్ స్టార్ట్ కాగానే ఇమ్మీడియట్ వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. మరి ఎందుకు బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసుకోలేదు? మేము ఇక్కడ నిరసన తెలపడానికి వచ్చినాం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర. బండి సంజయ్ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సహకరిస్తున్నాడు? దీనికి కారణం ఏంటి? ఎందుకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అందుకేనా సీఎం కుర్చీ కూర్చున్నాడు? దొంగలకు సాధన చేయడానికేనా? దొంగ ప్రభుత్వం అందుకేనా ఇది? ఎవరికి న్యాయం చేయని ప్రభుత్వం దేనికి? రైతులని, విద్యార్థులని, ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది ఈ రాజ్యం. మీ అందరూ తన్ని తరుముకొట్టే రోజు దగ్గరలో రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఇంటికి రెడ్డి దొరుకుతాడు. బండి సంజయ్ రెడ్డి కొడుకు కావాలంటే రేవంత్ రెడ్డి ఇంటికి దొరుకుతాడు. ఎందుకంటే కాంగ్రెస్ డబ్బులు లేవు బతుకుంటున్నాడు. బండి సంజయ్ ఎన్ని కోట్లు ఇస్తే వాడు కొడుకుని ఇప్పుడు దాపెట్టాడు, బయటికి తీసుకురావాలా? ఇదే ఒక ముస్లిం అబ్బాయి చేస్తుంటే ఇది జిహాద్ అని అదని ఇదని ఎన్నో చేసి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డుకి ఎక్కించేవాళ్ళు. కానీ ఇది ఎందువల్ల? బీజేపీ బేటీ బచావ్ అని మోదీ పట్టుకుంటున్నాడు. అదే బీజేపీ నేత ఈ రోజు బండి సంజయ్ కొడుకు ఈ రకంగా చేస్తే మరి ఇప్పుడు వరకు బయటికి కాకుండా బండి సంజయ్ నువ్వు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడు అయితే నీ కొడుకుని తీసుకొచ్చు, నిరూపించు. వాడు మంచోడు, వాడు చెడ్డోడు కాదు, వాడిని నిరూపించు. మేమందరం సలాం కొడతాం అంతవరకే. కానీ నువ్వు దాపెట్టి రేవంత్ రెడ్డి సపోర్ట్ తో, కాంగ్రెస్ సపోర్ట్ తో దాపెట్టి రకాలు చేయటం అనేది ఏ పార్టీ నుంచి కాదు. ఒక మహిళ అనేది మాట్లాడుతున్నా, ఏ పార్టీ అని కాదు. అదే పేదవాళ్ళు ఏమైనా చేస్తే 2 గంటల్లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టారు. ఈ రోజు వాడు డబ్బు లేవనేసి ఒక్క 10 రోజులు ఇప్పటి వరకు అవ్వలేదు. అది ఎంతవరకు న్యాయం అనేది మీరు చూసుకోండి.